ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. వారం రోజులు గడిచినా ప్రేమోన్మాది నీరజ్ శర్మ ఆచూకీ కనిపెట్టలేకపోయారు విశాఖ పోలీసులు. ఢిల్లీ, రాజస్థాన్లో గాలిస్తున్నా ఇప్పటికీ ఏ క్లూ సంపాదించలేకపోయారు. నిందితుడి ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబం భయపడుతుంది. నిందితుడు నీరజ్ శర్మ పగ పెంచుకొని తమపై మళ్లీ దాడి చేస్తాడేమో అని బాధితురాలి కుటుంబం ఆందోళన చెందుతుంది. దాడి జరిగిన 5 నిమిషాలకు పోలీసులు సమాచారం అందినా నిందితుడు నీరజ్ శర్మ రాష్ట్రం దాటకుండా ఆపలేకపోయారు విశాఖ పోలీసులు. విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. వారం రోజులు గడిచిన ప్రేమోన్మాది నీరజ్ శర్మ ఆచూకీ ఇంకా కనిపెట్టలేకపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రేమోన్మాది దాడికి సంబంధించి ఏమైనా సమాచారం అందిందా? ఎందుకని ఇప్పటి వరకు ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు? మహేశ్వరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన నీరజ్ శర్మ ప్రేమోన్మాది దాడి ఘటనకు సంబంధించి విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తూనే వస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తుంది. అయినప్పటికీ కూడా నీరజ్ శర్మ ఆచూకీ ఎక్కడ కూడా లభ్యం కాలేదు. అయితే 6 బృందాలు ఏర్పాటు చేశామని విశాఖ పోలీసులు తెలియజేశారు. అందులో 2 బృందాలు రాష్ట్రం దాడి నీరజ్ శర్మ కోసం ఢిల్లీ, అదేవిధంగా రాజస్థాన్ వంటి పలు ప్రాంతాలలో మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నామని చెప్తున్నారు. మరొక 4 బృందాలు సైంటిఫిక్ ఎవిడెన్స్ల కోసం సర్చ్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో ఇంకా పూర్తిగా చాలా స్పీడ్గా దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. కానీ చాలా స్లోగా దర్యాప్తు జరుగుతుందని బాధితులు ఓపోతున్నారు. ఎందుకంటే ఒక సైకోలాగా ప్రేమోన్మాది ఎవరూ లేని సమయంలో బాధితురాలపై ఇనుప రాడ్డుతోటి దాడి చేశాడు. అడ్డు వచ్చిన స్థానికులపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అదృష్టవశాత్తు ఆ ప్రాణాలతో పోరాడి బతికి బట్టకట్టింది. అయితే పూర్తిగా కూడా ఈ దాడిలో సుమారు తలపై తీవ్రంగా గాయపరచడంతో కూడా 30 స్టిచెస్ వేయడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్ బ్రేకేజ్ కూడా జరిగింది. అయితే పూర్తి ఈ ఘటనకు సంబంధించి బాధితులు కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. స్టిల్ ఇప్పటికి కూడా అదే భయభ్రాంతుల వాతావరణంలోనే వారు గడుపుతారు. ఎందుకంటే నిందితుడు నీరజ్ శర్మ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అదేవిధంగా పోలీసులు కూడా కనీసం నీరజ్ శర్మ పలానా ప్రాంతంలో ఉన్న సమాచారం కూడా వారు తెచ్చుకోలేకపోయారు. పూర్తిగా కూడా వారం రోజులకు ముందు ఈ ఘటన జరిగిన సమయంలో సరిగ్గా ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జరిగిన 5 నిమిషాలకే, దాడి జరిగిన వెంటనే 5 నిమిషాలకే స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. అయితే బాధితురాలను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తిగా పోలీసులు ఈ వెరిఫికేషన్కి సంబంధించి ముఖ్యంగా నీరజ్ శర్మ ఎక్కడికి వెళ్ళాడో దర్యాప్తులో భాగంగా వెంటనే రాష్ట్రం దాటకుండా, మరీ ముఖ్యంగా విశాఖపట్నం బోర్డర్ దాటకుండానే పోలీసులు అదుపులో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి నీరజ్ శర్మ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఏ క్షణాన మళ్ళీ వచ్చి తమపై దాడి చేస్తాడా అని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటికైనా సరే నీరజ్ శర్మని అదుపులోకి తీసుకోవాలి. అదేవిధంగా ఈ దాడి చేసిన నీరజ్ శర్మ ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్న విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు.